బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయతీ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజీలను ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ అయితే పరిశీలించనుంది. ఇక వాటిలో తలెత్తిన సమస్యలకు కారణాలను తేల్చడానికి నిపుణుల కమిటీ నేటి నుంచి 4 రోజుల పాటు అయితే పర్యటించనుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దీనిపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వనుంది. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతో పాటు పిఎస్ దెబ్బతిన్న విషయంపైన కూడా అధ్యయనం చేయనున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాల్పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై ఈ బృందం చర్చించనుంది. ఇక 3 బ్యారేజ్లకు సంబంధించి 19 రకాల సమాచారం అయితే సిద్ధం చేసింది. ఇక ఆ సిద్ధం చేసిన సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా నిపుణుల కమిటీ కన్వీనర్ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో కోరడం జరిగింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజ్లను ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ అయితే పరిశీలించనుంది. వాటిలో తలెత్తిన సమస్యలకు కారణాలు తేల్చడానికి నిపుణుల కమిటీ నేటి నుంచి 4 రోజుల పాటు అయితే పర్యటించనుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ దీనిపై అధ్యయనం చేసి రిపోర్ట్ అయితే ఇవ్వనుంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతో పాటు పిల్లర్స్ దెబ్బతిన్న విషయంపైన కూడా అధ్యయనం చేయనున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాల్పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై ఈ బృందం చర్చించనుంది. ఇక 3 బ్యారేజీలకు సంబంధించి 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని నిపుణుల కమిటీ కన్వీనర్ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో కోరడం జరిగింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయతీ అయితే కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజీలు ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ అయితే పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా శాఖ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు అనేక సార్లు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి దీనిలో అది ఎలక్షన్ నేపథ్యంలో డిసెంబర్ లో మొత్తానికి భారీ శబ్దం వేసి కూలిపోవడంతో మంత్రులు దాని సందర్శించిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే దాంట్లో మొత్తం మేడిగడ్డలో 17, 18, 19, 20 నెంబర్ పిల్లలు 20 నెంబర్ పిల్లలు పూర్తిగా ధ్వంసమైంది. 17, 18, 19 ఒక సుమారుగా ఒక్కోసారి మారుగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. అయితే 20 నెంబర్ పిల్లలు పూర్తిగా ధ్వంసం కావడంతో పూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో వాటర్ మొత్తం కిందికి లిఫ్ట్ చేసి మొత్తం తీసిన తర్వాత దాన్ని కంప్లీట్ గా మళ్ళీ రిపేర్ చేద్దామన్నా కూడా దానికి ఎలాంటి కేజీకరణ పరిస్థితుంది. అయితే అప్పుడు నుండి అధికారులు వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉంది. అప్పుడు ఎలక్షన్ పీరియడ్ నడుస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాని తర్వాత ఒక 2 నెలల తర్వాత గ్యాప్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అనేక సార్లు మేడిగడ్డ కావచ్చు, సుందిళ్ల కావచ్చు, అన్నారం కావచ్చు, కాళేశ్వరం సంబంధించిన 3 డ్యామేజ్లను సందర్శించడం జరిగింది. అయితే వెంటనే అధికారం చేపట్టిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి గవర్నమెంట్ లో ఈఎన్సీలను కావచ్చు, కలెక్టర్లను కావచ్చు తీసుకొచ్చి సందర్శించి ప్రాజెక్టు కట్టిన తీరును, అక్కడ ఉన్నటువంటి వర్క్ చేసిన విధానం, ఆ శాండ్, వాటర్, ఇరిగేషన్ మొత్తం పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం వివరించే విధంగా ఒక ప్రయత్నం చేసింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరొక మంత్రుల బృందం వచ్చి మరొకసారి పరిశీలించి అక్కడ పవర్ ప్రజెంటేషన్ చేసి ఎందుకు కుంగిపోయింది, దీన్ని కుంగిపోవడానికి గల కారణాలు అనేక సార్లు కమిటీలు వేసి చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వెంటనే కేంద్ర బృందం జలశక్తికి సంబంధించిన కేంద్ర బృందం పరిశీలించి గతంలో 2 సార్లు మేడిగడ్డని కాళేశ్వరాన్ని అన్నారం దానికి సందర్శించిన తర్వాత ఒక నివేదిక తయారు చేసింది. 21 పాయింట్లతోటి కూడినటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర బృందం అడిగిన ప్రశ్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఓన్లీ 9 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చడం. అయితే దానికి సంబంధించి పూర్తిగా కేంద్ర జలశక్తి సంబంధించిన ఆ బృందం ఈ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కట్టింది మేడిగడ్డ ప్రాజెక్టు. అక్కడ నిబంధనలు కానీ క్వాలిటీ కానీ సేఫ్టీ కానీ ఎక్కడ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయలేదు. దీనిలో సేఫ్టీ అథారిటీ మెయింటైన్ చేయకుండా అప్పుడు ఉండే హడావుళ్ళే ప్రభుత్వం గత ప్రభుత్వం హడావుళ్ళే కట్టింది. ఓన్లీ దాని ద్వారానే కుంగిపోవడం జరిగిందని చెప్పి ఒక నివేదిక వేయడం జరిగింది. దాని నివేదిక ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ₹1,00,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో బడ్జెట్ కేటాయించి ఎక్కడ కూడా నాణ్యత పాటించకుండా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైసల ఖజానా మొత్తం కాళ్ళు వేసి ₹1,00,00,000 కోట్ల దాచుకోరని చెప్పేసి అనేక సార్లు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి జలశక్తి బృందం ఇలా పరిశీలించనుంది. మేడిగడ్డలో నిజంగానే కుంగిపోవడానికి కారణాలు ఏంది, ఎందుకు కుంగిపోయింది, నిజంగా అక్కడ ఆ ల్యాండ్ స్టాండ్ బాగలేదా, నిజంగానే ఏమి లోపాలున్నాయి, సేఫ్టీ అథారిటీ మెయింటైన్ చేయలేదా, గత ప్రభుత్వం ఎందుకు ఆ నిర్లక్ష్య ధోరణితోటి వహించింది, ఎందుకు అట్లా ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం ఏదైతే మరొకసారి ఇలా జలశక్తి బృందం కేంద్ర బృందం ఇలా మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది మనకు. అయితే ఇలా అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, అన్నారంలో ఆల్రెడీ 2 పిల్లర్స్ క్రాకిచ్చినట్టు చెప్తున్న పరిస్థితుంది. అన్నారం సుందీలకు సంబంధించి బొంగడి ఆ పిల్లర్స్ దగ్గర బొంగలు పడి వాటర్ కిందికి మొత్తం లిఫ్ట్ అయిన పరిస్థితి. అయితే ఇలా కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ, సుందీల, అన్నారం 3 బ్యారేజీలు కూడా ఇలా క్రాక్స్ వచ్చి ఇలా మొత్తానికి ధ్వంసమయ్యే పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే చెప్తున్న పరిస్థితి. అయితే లేదు నిన్న ఈ నేపథ్యంలోనే మొన్న మార్చి 1 జరిగినాడు టీఆర్ఎస్ బృందం 200 మంది కూడినటువంటి బృందం కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిగడ్డని అన్నారం పరిశీలించారు. అయితే వాళ్ళు వర్షన్ ఏంటంటే లేదు ఓన్లీ 2 పిల్లర్స్ 3 పిల్లర్స్ మాత్రమే కుంగి, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ 2-3 పిల్లర్స్ కుంగడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, దీన్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చు, రిపేర్ చేసి దాన్ని మళ్ళీ తెలంగాణ రైతానికి నీళ్లు చేసి ఇప్పటికే 2 నెలల కాలం 3 నెలల కాలం పూర్తయిపోయింది, కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికనే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇచ్చే విధంగా దీన్ని చేయొచ్చు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఇలా కేటీఆర్, హరీష్ రావు, కడియంచే నేతృత్వంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టి అన్ని అన్నారంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మా మీద కక్ష కట్టే ప్రయత్నం చేస్తుంది, మా మీద దుర్భాషలాడుతున్న పరిస్థితి. ఏదైనా కోపం ఉంటే కనుక మా మీద ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద రాజకీయ పరంగానే మనం చూసుకోవాలి తప్ప రైతులకు ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటికే కాలం దగ్గరకు వస్తున్న కనీసం 3 నెలల టైం మాత్రమే ఉంది, దాన్ని మేడిగడ్డని దాన్ని రిపేర్ చేసి తెలంగాణ రైతాన్ని నీళ్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పదే చెప్పడం జరిగింది. అయితే ఇవాళ జలశక్తి బృందం సంబంధించి కేంద్ర ఇలా బృందం వస్తుంది. ఆ కమిటీ నేపథ్యంలో కమిటీ ఒక బృందం పరిశీలించిన తర్వాత నివేదన ఇలా ప్రభుత్వానికి ఏం నివేదిక అయిపోతుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక అయిపోతుంది, నిజంగా ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఏం జరిగింది, కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక నిజంగానే మేడిగడ్డ బ్యారేజ్ ని రిపేర్ చేస్తే మళ్ళీ వాటర్ స్టోరేజ్ చేయవచ్చా, 3 నెలల గోదావరి చాలా 2,000 టీఎంసీలకు కెపాసిటీ కలిగినటువంటి గోదావరి ప్రాజెక్టు ఆ వాటర్ కు ఫ్లడ్స్ వస్తే ఆగుతుందా లేదా, అసలు ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇలా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగానే రేపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మనకు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. పద్మ తప్పు ఇప్పుడు వచ్చి వాళ్ళు మరి కాసేపట్లో మేడిగడ్డకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత బృందం మొత్తం పూర్తి స్థాయిలో సుమారుగా 3 గంటల పాటు పరిశీలించే అవకాశం ఉంది. చిన్నగా పిల్లర్స్ మొత్తం మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంది, 7 బ్లాక్లు ఉంటాయి. 7 బ్లాక్ లో బ్లాక్ టు బ్లాక్ తిరిగి ఆ పిల్లర్స్ మొత్తం కుంగిన దగ్గర కిందికి వెళ్లి పూర్తి స్థాయిలో గోదావరి నీటి మట్టం పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయిలో ఆ కాంక్రీట్ లెవెల్ కూడా కూలిపోవడం జరిగింది. మనం చూసినాం, మనం బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇవ్వడం జరిగింది. ఆ కాకొచ్చిన దగ్గర ఆ మొత్తం దాంట్లో మనం చూపించడం అంత ఎక్స్క్లూజివ్ గా మనమే ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ వాళ్ళు ఏం చేయబోతారు, నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు నివేదిక ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, దాని ఆధారంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మరమ్మతులు చేయబోతుంది, నిజంగానే మరమ్మతులు చేస్తే ఇది ఉంటుందా, ఈ బ్యారేజీ పూర్తిగా ధ్వంసం చేయాల్సిన పరిస్థితి, కొత్తగా మళ్ళీ కొత్త రిపేర్ చేస్తే ఉండకపోతే కొత్త బ్యారేజీ చేయాల్సిన పరిస్థితి ఉందా, నిజంగానే ఒకవేళ చేయాల్సి ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి అనేది ఇవాళ వీళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగానే దానిపై ఉండే అవకాశం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజీలను అయితే ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ అయితే పరిశీలించనుంది. ఇంకా వాటిలో తలెత్తిన సమస్యలకు కారణాలు కూడా తేల్చడానికి నిపుణుల కమిటీ నేటి నుంచి కూడా 4 రోజుల పాటు పర్యటించనుంది.